உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். இயேசு கிறிஸ்துவின் அன்பு இன்று உங்களை சுத்தமாக்க போகிறது. We shall read Psalm 122 verse 1. 122వ కీర్తన 122వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. I was glad when they said to me, let us go into the house of the Lord. జనులు నాతో దేవుని మందిరానికి వెళ్ళుదామని అనినప్పుడు నేను సంతోషించితిని. When they told me, let us go into the house of the Lord, I was so happy. ఎందుకనగా వారు మనము దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు నేను సంతోషించాను అంటున్నాడు. We have come happily today. మనం ఈరోజు చాలా సంతోషంగా చేరి వచ్చాం. Some time ago I was in the United States of America. కొంతకాలం క్రితం నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న సమయంలో, It was a very big city. అక్కడ చాలా మేము రద్దీగా ఉన్నాం. When the Friday evening came, అయితే శుక్రవారం సాయంకాల సమయంలో I saw hundreds of cars going out of the city. నేను వందల కొలది కార్లు పట్టణం నుంచి బయటికి వెళ్తున్నట్లుగా చూచాను. Then Monday morning, ఆ తర్వాత సోమవారం ఉదయం all these cars were coming back into the మళ్ళా city. వెళ్ళిన ఈ వందల కొలది కార్లని తిరిగి సిటీలోకి వస్తూ ఉన్నాయి. So I asked my friend, where did they go? నేను అడిగాను నా స్నేహితుని, అయ్యా ఇన్ని కార్లు ఎక్కడికి వెళ్తున్నాయి అని. They are gone for the weekend. వారన్నారు వారాంతపు సెలవు కోసం వెళ్తున్నారు. 5 days they worked very hard. మిగిలిన రోజులన్నీ కూడా కష్టపడి పనిచేస్తారు. So Saturday and Sunday they must take rest. శనివారం ఆదివారం ఏమో విశ్రాంతి తీసుకుంటారు. They will go to the beach, వారు ఏం చేస్తారు, సముద్రపు ఒడ్డుకు వెళ్తారు, enjoy some whiskey and brandy, అక్కడికి వెళ్ళి విస్కీలు బ్రాందీలు వాటితో ఆనందిస్తారు. come back fully charged on Monday morning. అలాగే పూర్తిగా నింపిపడి ఆ తర్వాత సోమవారం ఉదయం వచ్చేస్తారు. I asked him, where will they go? నేను అడిగాను, మరి ఎక్కడికి వెళ్తారు? To the church on Sunday. ఆదివారం వారు మందిరానికి వెళ్తారా? Church on Sunday? ఏంటి వారా ఆదివారం No, మందిరానికి? we don't go to church. అయ్యయ్యో, వారు ఆదివారం మందిరానికి వెళ్ళరు. They never bothered about it. వారు దాని గురించి అసలు విచారమే ఉండదు. But we have come into the temple of God with gladness and joy. అయితే మనము మహాదానందముతో సంతోషముతో దైవ మందిరానికి చేరి వచ్చాం. We are like our forefathers. మనము నిజముగా మన పితరుల వలె చేరి Our వచ్చాం. forefathers said, ఎందుకంటే మన పితరులు ఏమన్నారు, when they said, let us go to the church, వారేమన్నారు, దేవుని మందిరానికి వెళ్దాము we అన్నప్పుడు were glad. వారెంతగానో సంతోషించారు. We will walk in the footsteps of our forefathers. వారు మన యొక్క పితరుల అడుగులో మనం నడిచే వారిగా చేస్తున్నారు. Some time ago, కొంతకాలం క్రితం a man wrote to his pastor like this. ఒక సోదరుడు వాళ్ళ పాస్టర్ గారికి ఈ విధంగా రాశాడు. He said, sir, I have been attending the church for 30 years. ఆయన ఏమని రాశారంటే, అయ్యా నేను 30 సంవత్సరాలుగా మందిరానికి వస్తూ ఉన్నాను. 30 years the same church I have attended. 30 సంవత్సరాలుగా అదే మందిరానికి వస్తూ ఉన్నాను. I would have listened to at least 3,000 sermons. కనీసం 3,000 ప్రసంగాలు నేను విని ఉంటాను. Minimum 12,000 songs. కనీసం 1,200 పాటలు కూడా విని ఉంటాను. But what have I gained? అయితే నాకేం లాభం వచ్చింది? I have gained nothing. నాకు ఏమీ కూడా లాభం రాలేదు. So I consider it a waste of time to go and come and sit in the same church. కనుక మరలా అదే మందిరానికి వెళ్ళి సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలని నేను భావిస్తున్నాను అన్నాడు. So I don't think I will come hereafter. కనుక ఇక మీదట మీ సంఘాన్ని రావాలనుకోవడం లేదు అన్నాడు. Another member in the church wrote a letter to him. అయితే సంఘంలో ఉన్న మరొక సభ్యుడే ఆ సభ్యునికి ఒక ఉత్తరం రాశాడు. He wrote like this. ఎలా రాశాడో తెలుసా? I am married to my wife for 30 years. నాకు నా భార్యకు వివాహమై 30 సంవత్సరాలు 30 years, same wife. 30 సంవత్సరాలు అదే భార్యతో కాపురం చేస్తున్నాను. Same కూరగాయలు. అదే కూరగాయలు ఉన్నాయి నాకు. Same పెసరట్టు. అదే రకమైన విషయాలు ఉన్నాయి. Have I kicked her off? ఏమండి, అలాంటి దాన్ని పాతాన్ని గంచి తోలివేశానా? Because without her cooking I would have died. ఎందుకంటే ఆమె వండి వార్చకపోతే నాకు తినదు కదా. Likewise, కనుకనే you అలాగే have attended the church for 30 years. మనం కూడా సంఘానికి 30 సంవత్సరాలుగా చేరి వస్తున్నాం అని But చెప్పాడు. God has spoken to you through the word of God. అయితే దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. Through the nice songs. మంచి పాటల ద్వారా, Through the devotional prayers of the pastor. దేవుని యొక్క సేవకులు చేసే దైవికమైన ప్రార్థనల ద్వారా You would have been spiritually dead
but for going to the church. అయితే నువ్వు ఆత్మీయంగా మరణించి ఉంటే సంఘానికి వెళ్ళడం ద్వారా జీవించబడుతూ ఉన్నావు. Are we tired to come to the church of God? పాతగా వెళ్లే దేవుని మందిరానికి వెళ్ళడానికి వెళ్ళి అలసిపోయిన వారిలాగా ఉన్నామా? Certainly not. అట్లా ఎప్పుడు ఉండకూడదు. We will only be glad. మనం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళని సంతోషంగా The psalmist says, కీర్తనాకారుడు అంటాడు, I am glad when they told me, let us go to the house of the Lord. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. What a joy it is. ఎంత సంతోషం అది. What a thrill it is to come to the house of the Lord. దేవుని యొక్క ఆలయానికి రావడం నిజంగా ఎంత మహదానందకరమైన Where have we సందర్భం. come? ఎక్కడికి వచ్చాం మనం? Where have we come? ఎక్కడికి చేరి వచ్చాం? It's the house of the Lord. ఇది దేవుని యొక్క The నివాసం. house of the Lord. దేవుని యొక్క That నివాసం. is the first thing you and I should realize. నీవు నేను మొట్టమొదటిగా గుర్తిరగాల్సిన సత్యం అది. If you read 1 Timothy chapter 3 and verse 15, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చదివినట్లయితే the Bible says, దేవుని యొక్క వాక్యం అంటోంది, this is God's house, ఇది దేవుని నివాసం, the church of the living God. జీవము గల దేవుని యొక్క మందిరం. The church of the living God is the house of God. దేవుని యొక్క జీవము గల దేవుని మందిరం దేవునికి నివాసం అయ్యింది. This is not just the Holy Trinity church. ఇది కేవలం హోలీ ట్రినిటీ చర్చ్ మాత్రమే కాదు, Hey, this is God's house. ఇది దేవుని నివాసం. The Bible says, దేవుని యొక్క వాక్యం in అంటోంది, Matthew chapter 12 and verse 4, మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో the Lord Jesus also has said that ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను బట్టి, this is God's house. ఇదిగో ఇది దేవుని నివాసం. Oh, what a privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత అది. Why it is called God's house? ఇది ఎందుచేత దేవుని నివాసముగా పిలువబడింది? If you read Psalm 11 and verse 4, కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4వ వచనాన్ని చదివితే, Habakkuk chapter 2 and verse 20, అలాగే సామెతల గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే, the Lord is in his holy temple. దేవుడు తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. The Almighty God is in his holy temple. సర్వశక్తిగల దేవుడు తన పరిశుద్ధాలయమందు వేసి ఉన్నాడు. The God of Abraham, Isaac and Jacob is in his holy temple. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు పరిశుద్ధాలయమందు ఉన్నాడు. That is why we come with so much of gladness. కనుకనే చాలా సంతోషంతో మనం దైవ సన్నిధికి చేరి వచ్చాము. When we come to the temple of God, ఎప్పుడైతే మనం దైవ సన్నిధికి చేరి వస్తామో God shall be there దేవుడు తప్పకుండా అక్కడ ఉంటాడు. because it is his house. ఎందుకంటే అది ఆయన నివాసం. Oh, what a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. My dear brothers and sisters, నా ప్రియ సోదర సహోదరులారా, this is the house of the Lord. ఇది దేవుని యొక్క నివాసమయ్యున్నది. And he is very much present here, ఆయన తప్పకుండా తన సన్నిధితో ఇక్కడ ఉన్నాడు. expecting us to come మనం రావాలని ఎదురు చూస్తున్నాడు. and to bless us. ఆయన మనల్ని దీవించడానికి ఎదురు There చూస్తున్నాడు. are times when we say, can I meet God? అవును, కొన్ని సందర్భాల్లో మనం నేను దేవుని కలుసుకోగలనా అని భావిస్తుంటాం. Where is God now? అయ్యో, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? When we are in sorrow, మేము విచారాల్లో ఉన్నప్పుడు, when we are in trouble, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, when we are in sickness, రోగములో ఉన్నప్పుడు, when nobody could help you, ఎవ్వరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో we ఉన్నప్పుడు all cry, మనం ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాం. can I meet God? అయ్యో, నేను దేవుణ్ణి కలుసుకోగలనా? If you read Job chapter 23, యోబు గ్రంథం 23వ అధ్యాయం చదివితే verses 3 and 4, 3-4 వచనాల్లో when the great servant of God Job lost everything, గొప్ప దైవజనుడైన యోబు సకలాన్ని కోల్పోయినప్పుడు, his 10 children, ఆయన యొక్క 10 మంది పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడు. everything else, అన్ని కూడా కోల్పోయాడు. he cried out in despair. ఆయన భయంకరమైన వేదనతో ఏడుస్తూ ఉన్నాడు. Can somebody tell me where I can find him? నేనెక్కడ ఆయన్ని కనుగొనను? ఎవరైనా నాకు బోధించగలరా? Where I can find God? నేను దేవుణ్ణి ఎక్కడ కనుగొనగలను? I'll go and stand before him. నేను వెళ్ళి ఆయన ముందు నిలబడతాను. I will argue my case. నేను వెళ్ళి నా వ్యాజ్యాన్ని ఆయన మీద వేస్తాను. Psalm 142 and verse 2, 142వ కీర్తన 2వ వచనంలో David says, దావీదు అంటున్నాడు, I'll pour my complaints before him. ఇదిగో నా యొక్క విన్నపాలు మనవలన్నీ ఆయన ముందు కృమ్మరిస్తాను. I will ask him, why you have not heard my prayer? అయ్యో, ఆయన నా ప్రార్థనలకి తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. Why I am compelled to go through this valley of tears? కనుక ఇంత భయంకరమైన కన్నీటి వేదనలో నేను ఎందుకు వెళ్ళాలి? Complaints. ఆయన మీద ఫిర్యాదు I'll చేస్తున్నాను. pour my complaints before God. నా యొక్క ఫిర్యాదులన్నీ దేవుని ఎదుట కృమ్మరిస్తాను. Job cried out, యోబు దేవుని ఎదుట మొర్ర పెట్టాడు. where can I find him? నేను ఎక్కడ దేవుని కనుగొనగలను? Yes, when we go through problems, అవును, మనం సమస్యల్లో గుండా when వెళ్తున్నప్పుడు, we go through sickness, రోగంలో నుంచి వెళ్తున్నప్పుడు we are not able to see him. దేవుణ్ణి మనం We చూడలేకపోతున్నాం. pray and we feel our prayers are not going anywhere. మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థన కొనసాగిస్తాం, మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్తే అర్థం కాకుండా ఉంటాం. And our heart cries, మన యొక్క హృదయం మొర్ర పెడుతుంది. where can I find him? అయ్యో, ఆయన నేను ఎక్కడ కనుగొనగలను? I will place my case before him and argue with him. ఆయన ఎదుట నా వ్యాజ్యం వేసి నేను ఆయనతో వాదిస్తాను అనుకుంటాం. And
God says, అయితే ప్రభు అంటున్నాడు, I am in my temple. ఇదిగో నేను నా ఆలయములో I ఉన్నా, am in my temple. నేను నా ఆలయములో ఉన్నా, That is my house. అది నా నివాసం. Anytime you can come and meet me there. కనుక మీరు ఎప్పుడైనా వచ్చి అక్కడ నన్ను కలుసుకోవచ్చు. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. There was a prime minister by name Premadasa in Colombo. కొలంబోలో ప్రేమదాస అనే ప్రధానమంత్రి గారు ఉన్నారు. He rose from the ranks. ఆయన ఆ ప్రాంతంలో From లేవనెత్తబడిన a వాడు. poor family became the prime minister. చిన్న కుటుంబం నుంచి లేవనెత్తబడి ఉన్నతమైన స్థాయికి వచ్చిన ప్రధానమంత్రిగా ఉన్నాడు. As prime minister he had a big house. ఆయన ప్రధానమంత్రిగా మరి పెద్ద నివాసంలో ఉన్నాడు. But every day, అయితే ప్రతిరోజు early morning 5 o'clock, ఉదయాన్నే 5 గంటలకు he will come back to his own house. ఆయన తిరిగి తన సొంత ఇంటికి వస్తాడు. Anybody can meet him. ఎవరైనా ఆయన కలుసుకోవచ్చు, Anybody can see him. ఎవరైనా ఆయన చూడొచ్చు, Anybody can present his petition. ఎవరైనా సరే వారి విన్నపాలు ఆయనకి ఇవ్వచ్చు. In the same way, అదే రీతిగా my brother, నా సోదరుడా, my sister, నా సహోదరి, what a privileged community we are. ఎంత గొప్ప భాగ్యం గల జనాంగమై ఉన్నాం మనం. The Almighty God waits for us in the Holy Trinity Church. సర్వశక్తి గల దేవుడు హోలీ ట్రినిటీ చర్చ్ మన కొరకై లేవనెత్తబడి ఉన్నాడు. He says, come. ఆయన కేవలం వచ్చి ఉన్నాడు. You can meet me anytime. ఏ సమయంలోనైనా మనం ఆయన్ని What a కలుసుకోవచ్చు. privilege. ఎంత గొప్ప ఆధిక్యత. Cheer up today. ధైర్యము తెచ్చుకోండి ఈ రోజున. We are a blessed people. మనము దీవించబడ ప్రజలమై ఉన్నాం. We are a blessed community. మనం దీవించబడ సమాజమై ఉన్నాం. None like us in the whole world. ఈ లోకంలో మనల్ని పోలిన వారు ఎవ్వరూ లేరు. Almighty God waiting for us. సర్వశక్తి గల దేవుడు మన కోసం వేచి ఉన్నాడు. In Psalm 36 and verse 8, 36వ కీర్తన 8వ వచనంలో when we come into the temple of God, మనం ఎప్పుడైతే దేవుని ఆలయంలోనికి వస్తామో the Bible says, వాక్యం సెలవిస్తోంది, we are satisfied with the fullness. ఆయన మనల్ని సంపూర్ణమైన తృప్తితో మనల్ని నింపేవాడై ఉన్నాడు. Fullness of everything. ఆయన సకలం యొక్క సంపూర్ణతను మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. Whatever you need is here. నీ యొక్క అవసరత ఇక్కడ ఏమై ఉన్నా The fullness of God's blessings are here. దేవుని యొక్క ఆశీర్వాదాల సంపూర్ణత ఇదిగో ఇక్కడే ఉంది. So you are satisfied. కనుక నీవు తృప్తి పరచబడతావు. You can ask for anything ఏదైనా కోరుకోవచ్చు, and He will gladly give. ఆయన సంతోషంగా There is అనుగ్రహిస్తాడు. nothing that He does not have. ఆయనకు లేనిది, ఆయన వద్ద లేనిది ఏది కూడా లేదు. One family came forward to receive me in Madras. ఒక కుటుంబం మద్రాసులో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. They said, Dinakaran, stay with us వారేమన్నారు, అయ్యా మీరు వచ్చి మాతో ఉండండి అన్నారు. and go and search for a job. కనుక ఆ విధంగా వచ్చి మా ఇంట్లో ఉండి మీరు వెళ్ళి ఉద్యోగాన్ని వెతుక్కోండి అన్నారు. Morning I will go నేను ఉదయాన్నే వెళ్ళేవాడిని, search for jobs, ఉద్యోగం కోసం వెతుకుతూ come ఉండేవాడిని. back in the evening, సాయంకాలం వచ్చేవాడిని. and the children will come running to me. ఆ పిల్లలందరూ నా దగ్గరకు వచ్చేవారు. Uncle, అంకుల్ did you get a job? మీకు ఉద్యోగం ఏమైనా వచ్చిందా? I will say no. నేను చెప్పేవాడిని ఏమీ రాలేదు. Then that uncle and auntie will say, tomorrow you will get a ఆ job. తర్వాత ఆ అంకుల్ ఆంటీ ఏమన్నారంటే, ఈ రోజు రాకపోయినా రేపు వస్తుందిలే అనేవారు. Nearly a month passed by. ఆ రకంగా నెల రోజులు గడిచిపోయాయి. One day I told them, ఒకరోజు నేను వారికి చెప్పాను, tomorrow morning I'm going home. రేపు ఉదయాన్నే నేను ఇంటికి వెళ్తున్నాను. The morning came, ఆ ఉదయకాలం వచ్చింది. I wanted to go out, నేను ఇక బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. go back to my house. తిరిగి మరలా మా ఇంటికి వెళ్ళిపోదాం It's అనుకుంటున్నాను. 120 miles away. 120 కిలోమీటర్ల దూరం ఉంది. They said, వారు అన్నారు, no, you can go in the evening. లేదులే సాయంకాలం వెళ్ళొచ్చులే అన్నారు. Today also go and search for a job. కనుక ఈ రోజు కూడా వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. So night came, కనుక రాత్రి అయిపోయింది. and I said, I'm going home. నేనుండి రాత్రి అయింది కదా, ఇంటికి వెళ్ళిపోతాను Arey, అన్నారు. who will send you in the night, man? వారేమన్నారు, అయ్యా రాత్రులు అసలు ఎలా We'll పంపిస్తారండి? send you surely tomorrow morning. భలే వాళ్ళే, తప్పకుండా ఉదయాన్నే వెళ్దూలే అన్నారు. Morning came, మళ్ళా ఉదయం అయింది. they said, we'll send you in the night. వాళ్ళు ఏమన్నారు, బాబు ఈ రోజు కూడా ఉద్యోగ ప్రయత్నం They చేసి సాయంత్రం పంపిస్తాను. went on keeping me there. ఈ విధంగా ఆ రకంగా గడుపుతూ ఉన్నారు రోజులు. One Sunday, ఒకరోజు ఆదివారం they took me to the church. వారు నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళారు. It was a Lutheran church. అది ఒక లూథరన్ సంఘ సహవాసం. When I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు my heart was full of sorrow. అక్కడ చాలా విచారంతో ఉన్నా. Will I ever get a job? అసలు నాకు ఉద్యోగమే దొరుకుతుందా? What is going to be my future? అసలు నా భవిష్యత్తు ఏం కాబోతోంది? And I looked into the altar. నేను ఆ యొక్క వేదిక మీదకు చూచినప్పుడు There in the window pane, they painted Jesus Christ travailing in the Garden of Gethsemane. అక్కడ వారు ఆ వేదిక మీద ఉన్న బలిపీఠం దగ్గర గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేస్తున్న చిత్రాన్ని చిత్రీకరించారు. I began to cry within me. నేను దాన్ని చూస్తూ ఏడ్చి ప్రార్థన చేశాను. Lord Jesus, ప్రభువైన యేసు, I am crying without a job. ఇదిగో ఉద్యోగం లేకుండా నేను రోదిస్తున్నాను. You also cried in the Garden of Gethsemane. నీవు కూడా గెత్సెమనే తోటలో ఏడ్చి ప్రార్థన So చేశావు. I know that you will appreciate my agony. కనుక నీవు నా వేదన అర్థం చేసుకుని అభినందిస్తావని నేను ఎరుగుదును. Because you have also suffered in this world. ఎందుకంటే నీవు కూడా ఈ లోకంలో బాధపడ్డావు. Give me a job, Lord. ప్రభువా నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి.
Next day, ఆ తర్వాత రోజు I received a letter from my father. మా యొక్క తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. He said, "Come soon. ఆయన అన్నాడు, తొందరగా రావాలి, You have got a job in the State Bank of India." ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నీకు ఉద్యోగం వచ్చింది. Oh, my brother. ఓ నా సోదరుడా, Psalm 36:8 says, 36వ కీర్తన 8వ వచనంలో, when we come into the temple of God, మనం ఎప్పుడైతే దేవుని ఆలయంలోనికి వస్తామో, the house of the Almighty God, సర్వశక్తిగల దేవుని సన్నిధిలోనికి వస్తామో, He can give you anything. ఆయన నీకు కావాల్సింది ఏదైనా Out of అనుగ్రహించేవాడు. the abundance of God's house, you shall be abundantly filled to the fullness. దేవుని యొక్క ఆలయమందున్న సర్వ సమృద్ధుల నుంచి నీ ఎక్కర కొలది సకల ఆశీర్వాదాలను మీరు పొందుకోవచ్చు. What a privilege to come to the church of God. దేవుని యొక్క ఆరాధన మందిరానికి రావడం ఎంత గొప్ప ధన్యత. What a privilege it is to meet God here దేవుని ఇక్కడికి వచ్చి కలుసుకోవడం ఎంత గొప్ప భాగ్యం. and get all our needs fulfilled. మన యొక్క అక్కర్లన్నీ కూడా సమృద్ధిగా తీర్చబడతాయి. That is why we come here. ఆ తరువాత మనం గమనించినట్లయితే Don't be discouraged. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇకటులో ఏ బంధులు నిన్ను చోటుమోటేనా, పాట మీకు పరిచయం అయితే పాడడానికి ప్రయత్నం చేయండి. ఇకటులో ఏ బంధులు నిన్ను చోటుమోటేనా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నేను ఘని పిలచిన దేవుడు విడచిపోతాడా, నేను ఘని పిలచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, శోధనలను సహించినాచో భాగ్యవంతుడవు, శోధనలను సహించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషమో, జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషమో, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. Out of the abundance of his temple, you will get fullness of everything. ఆయన ఆలయములో ఉన్న సర్వ సమృద్ధిలో నుండి సకల ఆశీర్వాదాలు మీ కొరకై దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. Secondly, రెండవదిగా the Lord Jesus Christ called the house of God as his Father's house. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఆలయాన్ని తన తండ్రి ఇంటిగా అభివర్ణించాడు. John chapter 2 and verse 16. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో, Luke chapter 2 and verse 49. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో Jesus said, యేసు ప్రభువారు అన్నారు, "This is my Father's house." ఇది నా తండ్రి నివాసం. One man who really wanted to go to his father's house was the prodigal son. ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళాలి, తన తండ్రి ఇంటికి వెళ్ళాలని కోరుకున్నాడు. ఆ వ్యక్తి తప్పిపోయిన కుమారుడు. If you read Luke chapter 15, లూకా సువార్త 15వ అధ్యాయం మీరు చదివితే you will find the story of the prodigal son. అక్కడ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని మీరు చదువుతారు. He got his share of the property from his father. ఆయన తన తగినరించి ఆస్తినంతా కూడా పొందుకున్నాడు. And he ran away from home. అక్కడ నుంచి ఇంట్లో నుంచి పారిపోయాడు. After he spent all his money in riotous living, ఆయన తన యొక్క డబ్బంతా కూడా దుర్మార్గపు జీవితంతో ఖర్చు చేసిన he తరువాత had to stay with the pigs.
పందులతో నివాసం చేయవలసి వచ్చింది. He could not get even the food that the pigs would eat. ఆయన పనిచేస్తున్న స్థలములో పందులు తింటున్న పొట్టు కూడా నోచుకోలేకపోయాడు. Then he remembered అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, his father's home. తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. And he said, ఆయన అంటున్నాడు in Luke 15 and verse 15, లూకా సువార్త 15:15 I perish in hunger. అయ్యో ఆకలితో నశించిపోవుచున్నాను, I perish with hunger. నేను ఆకలితో నశించిపోవుచున్నాను, I will go to my father's house. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి. There even the servants do not die of hunger. అక్కడ పనివారు కూడా భోజనం సమృద్ధిగా భోంచేస్తున్నారు. They have everything in plenty. వారికి కావాల్సినవి కూడా అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. And he came. ఆ విధంగా ఆయన వచ్చాడు. My precious brothers and sisters, నా ప్రశస్తమైన సహోదర సోదరీలారా, 6 days we roam about in this world. 6 రోజులు ఈ లోకంలో మనం అటు ఇటు పరుగులెడుతూ ఉంటాం. Nothing can satisfy in this world. ఏది కూడా ఈ లోకంలో మనల్ని సంతృప్తి పరచలేదు. All the movie pictures, ఎప్పుడు కూడా చూసే all చలనచిత్రాలు, the dramas, చూస్తున్న డ్రామా షోలు, all the lectures you hear about social living, లేకపోతే సామాజిక జీవన విధానాల గురించి వినే ఉపన్యాసాలు, nothing can satisfy your soul. ఏవి కూడా మీ ఆత్మను తృప్తిపరచలేదు. The Lord Jesus said ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు in Matthew 4 and verse 4, మత్తయి సువార్త 4:4 Deuteronomy chapter 8 and verse 3, ద్వితీయోపదేశకాండం 8:3 man shall not live by bread alone, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది, but by every word that proceeds from the mouth of the Lord. దేవుని నోట నుండి వచ్చు ప్రతి ఒక్కొక్క మాట వలన నరుడు So జీవించగలుగుతాడు. outside this building, కనుక బాహ్యంగా ఈ యొక్క నివాసం, outside the Holy Trinity Church, బాహ్యంగా చూడడానికి హోలీ ట్రినిటీ outside మందిరం, the house of the Lord, బాహ్యంగా చూడడానికి దేవుని యొక్క నివాసం, we perish with hunger. మనం ఆకలితో నశించిపోయే వారిగా ఉంటాం. So on the 7th day, కనుక 7వ రోజున when we come, మనం వచ్చినప్పుడు we come into the temple hungry. ఆకలి కొన్న వారై దేవుని ఆలయం లోనికి వస్తాం. What a privilege to come to the house of the Lord. దేవుని ఆలయానికి రావడం ఎంత గొప్ప ఆధిక్యత. The prodigal son came to his father's house. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. This is our father's house. ఇది మన తండ్రి ఇల్లు. What happens when you come back to your father's house? ఆయన తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏమి జరిగింది? The Bible says, వాక్యం సెలవిస్తోంది, Luke chapter 15 and verse 20, లూకా సువార్త 15:20 the father saw the son, తండ్రి కుమారుని చూచాడు, came running towards him, పరుగెట్టుకుంటూ వచ్చాడు, embraced him. ఆయన్ని కౌగలించుకున్నాడు. Why? ఆయన ఎందుకు కౌగలించుకున్నాడు? Moved with compassion. కనికరముతో కదిలిపోయాడు, Moved with compassion. కనికరముతో చెలించిపోయాడు. Some time ago, కొంతకాలం క్రితం my wife and myself went to an evening service in the Assemblies of God Church in Madras. నేను మద్రాసు పట్టణంలో ఉన్న అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చికి మా సతీమణి గారితో కలిసి వెళ్ళాం. సాయంకాలం As we went into the church, మేము ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళగానే we found some young people waiting outside. కొంతమంది యవనస్తులు బయట వేచి ఉండని గమనించాం. And they all came and embraced us. వారందరూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకున్నారు. Uncle, welcome to our church. అంకుల్, మా మందిరానికి ఆహ్వానం. Auntie, welcome to our church. ఆంటీ గారు, మా మందిరంలోనికి ఆహ్వానం అని చెప్పారు. But really, who is welcoming us? అయితే నిజంగా మమ్మల్ని ఎవరు ఆహ్వానం పలుకుతున్నారు? The Almighty God. సర్వశక్తి గల దేవుడు నిజమైన ఆహ్వానం I am పలుకుతున్నారు. your father. నేను నీకు తండ్రినై ఉన్నా. In 2 Corinthians chapter 6 and verse 18, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 he says, I shall be a father to you. ఇదిగో నేను నీకు తండ్రిగా ఉంటాను You అన్నా. shall be my sons and daughters. మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందురు అన్నాడు. He comes and embraces us. ఆయన వచ్చి మనల్ని కౌగలించుకుంటాడు. We come to the church tired, మనము సంఘానికి అలసిపోయి వస్తుంటాం, depressed in our hearts, ఎంతో హృదయంలో ఒత్తిడితో వస్తుంటాం, discouraged, చాలా సార్లు నిరుత్సాహంతో వస్తుంటాం, not hearing even one word of encouragement from the people. కనీసం ప్రజల దగ్గర నుంచి ఒక్క ప్రోత్సాహకరమైన మాట కూడా వినలేక వస్తూ ఉంటాం. Comes and embraces us. ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని కౌగలించుకునేవాడు. Yes, come. కనుక రండి, Come, this is your home. రండి, ఇదే మీ నివాసం అంటాడు. And what did he say? ఆ తర్వాత ఆయన ఏమంటాడు? If you read Luke 15 and verse 22, లూకా సువార్త 15:22 చూస్తే, he commanded his servant, ఆయన తన సేవకులు ఆజ్ఞ ఇస్తున్నాడు, quickly bring the best robe. ఇదిగో త్వరగా మంచి శ్రేష్ఠ వస్త్రాన్ని తీసుకురండి. Quickly త్వరగా bring the best robe. మంచి వస్త్రాన్ని తీసుకొని రండి. Because he is stinking. ఎందుకంటే మురికి వాసన వస్తోంది. They have been living with the pigs. ఎందుకంటే పందులతో కూడా సహవాసం చేశాడు కదా, And he is stinking. కనుక మురికి వాసన So వస్తోంది. bring the best robe quickly. కనుక వెంటనే మంచి వస్త్రాన్ని తీసుకొని రండి. Not some robe, but bring the best robe. ఏదో ఒక వస్త్రం కాదు, మంచి శ్రేష్ఠ And వస్త్రాన్ని bring it తీసుకురండి. quickly. త్వరగా ఆయనకి ఇవ్వండి. Because he is stinking. ఎందుకంటే మురికి వాసన వస్తోంది. When I was a young boy, నేను యవనస్తునిగా ఉన్నప్పుడు I was brought up in a village. నేను గ్రామంలో పుట్టి పెరిగాను. We never had cement roads as you have. అక్కడికి వెళితే సిమెంట్ రోడ్లు లాంటి ఏమీ ఉండవు. I used to play in the dust.
కనుక ఆ మట్టి దుమ్ములోనే ఆడుకునేవాడిని in the street. ఎందుకంటే వీధుల్లో I was the ఆడుకునేవాడిని only son of my parents. మా తల్లిదండ్రులకు ఏకైక కుమారుణ్ణి So my father and mother loved me. కనుక మా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రేమించారు. Every evening when my father would come, ప్రతి సాయంకాలం కూడా మా నాన్నగారు వచ్చే I'll సమయానికి be playing in the dust. నేను ఆ దుమ్ములో ఆడుకుంటూ ఉండేవాడిని. I'll stop my playing, నా యొక్క ఆట ఆపివేసి run towards him, పరిగెట్టుకుంటూ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని. jump into his bosom. ఎగిరి ఆయన రొమ్ము మీద He కూర్చునేవాడిని. would embrace me. ఆయన నన్ను కౌగిలించుకునేవాడు. Why I used to jump into the bosom of my father? నేను ఆ రీతిగా మా తండ్రి గారి గుండెల మీదకి ఎక్కి ఎందుకు కూర్చునేవాడిని? Not because of my great love for him. ఎందుకంటే ఆయన పట్ల నాకు గొప్ప ప్రేమను బట్టి. Every evening he'll bring me some sweet to eat. ఎందుకంటే ప్రతి సాయంత్రం కూడా ఆయన వచ్చేటప్పుడు నాకు తినడానికి తీపి పదార్థాలు తీసుకొచ్చేవారు. So waiting for that, I will jump into his bosom. ఎందుకని ఆ స్వీట్స్ తిందామని ఎగిరి మరీ గుండెల మీదకి My కూర్చునేవాడు. father used to dress in immaculately white dress. మా యొక్క తండ్రి గారేమో నాకంటే మంచి తెల్ల వస్త్రాలు ధరించుకుని ఉండేవారు. I will jump into his bosom. నేనేమో ఎగిరి ఆయన గుండె మీదకి కూర్చునేవాడు. All his clothes will be spoiled. ఇకేమయ్యేది, పాపం ఆయన బట్టలన్నీ మురికైపోయాయి. He will drag me in, ఆయన నన్ను లోని తీసుకువెళ్ళేవారు. remove my clothes, నాకు బట్టలు తీసేసేవారు. wash me, నన్ను శుద్ధిగా స్నానం put new చేయించేవారు. clothes upon me, మరలా శుభ్రమైన వస్త్రాలు ధరింపజేసేవారు. then gave me the sweets to eat. అప్పుడు తినే తీపి పదార్థాలు నాకు ఇచ్చేవారు. And he will say, ఆయన అనేవారు, how many times should I tell you not to go and play in that sand? మట్టిలోకి వెళ్ళి ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అనేవారు. Next day will come. తర్వాత రోజు మళ్ళా వచ్చేవాడు. Again I'll be playing in the same sand. నేనేం చేస్తుండేవాడిని, మళ్ళీ అదే మట్టిలో అట్లా ఆడుకుంటూ ఉండేవాడిని. Same story. అదే కథ మళ్ళా. My precious brothers and sisters, నా ప్రశస్తమైన సహోదర today we are సోదరులారా, in the presence of God. మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. Tomorrow, రేపు when you go into the world, లోకములోనికి వెళ్ళినప్పుడు the Bible says దేవుని యొక్క వాక్యం in సెలవిస్తోంది. 1 Corinthians chapter 5 and verse 10, మొదటి కొరింథీ 5:10 you have to move with sexually immoral people. నీవు అవినీతికి కారకమైన లైంగిక అవినీతికి కారకమైన ప్రజలతో కూడా కలిసి జీవించాలి. Greedy people, greedy for money. ఎందుకంటే ధనాపేక్ష గల ప్రజలతో నీవు కలిసి జీవించాలి. Covetous people, అనేక సార్లు కపటమైన ప్రజలతో కలిసి జీవించాలి. extortionists, అనేక సార్లు దుష్కామ కార్యాలు చేసే వారితో జీవించాలి. people who are always living on interest and interest and interest and loans. ఎప్పుడు కూడా అప్పులు లేకపోతే వడ్డీలు, అప్పులు వడ్డీలు, ఇలాంటి ప్రజలతో కలిసి మనం జీవించాలి. Your heart becomes defiled. అలాంటి ప్రదేశాల్లో మీ హృదయం బ్రద్దలైందిగా ఉంటుంది. The Bible says దేవుని యొక్క వాక్యం అంటుంది in Proverbs 22 and verse 24, సామెతల గ్రంథం 22:24 do not walk with an angry man, ఇదిగో ఆగ్రహము గల వ్యక్తితో కలిసి సంచారము చేయవద్దు. a ferocious man. ఎందుకంటే కోపోద్రిక్తునితో సహవాసం You will learn చేయవద్దు. his way. ఎందుకంటే ఆ కోపాన్ని మనం నేర్చుకుంటాం. In your office, నీ యొక్క ఆఫీసులో if you have a boss who is a ferocious మీకు man, గనక బాగా కోపోద్రిక్తుడై ఉండే అధికారి ఉన్నట్లయితే, a man who shouts at everybody, ఎప్పుడు అందరిని చూసి కేకలు వేసేవాడు, without your knowledge you will also become like that. నీకు తెలియకుండా ఏమవుతావు తెలుసా, నీవు కూడా మీ బాస్ లాగానే తయారవుతావు. When you come home, ఆయన ఇంటికి వచ్చినప్పుడు you will shout at your wife, ఆయన చూసి నువ్వు కూడా నీ భార్య మీద కేకలు shout వేస్తావు. at your children, నీ పిల్లల మీద కేకలు shout వేస్తావు. at your grandchildren. మీ యొక్క మనో సంతానం మీద కేకలు వేస్తావు. For nothing you will shout, ఏ కారణం లేకుండానే కేకలేస్తూ because ఉంటావు. you are defiled. ఎందుకంటే అపవిత్రపరచబడ్డావు. You are హృదయంలో defiled. నువ్వు అపవిత్రపరచబడ్డావు. When you come into the temple of God, ఎప్పుడైతే దేవుని ఆలయంలోనికి వస్తారో, in your father's home, మీ యొక్క తండ్రి ఇంటిలోనికి వస్తారో, your father says, అప్పుడు మీ తండ్రి అంటారు, hey, remove those dirty clothes from him. అయ్యో ఆయన నుంచి ఆ మురికి వస్త్రాలు తీసివేయండి, Give him the best robe. శ్రేష్టమైన వస్త్రాలు ఇవ్వండి. Isaiah 61:10 says, యెషయా గ్రంథం 61:10 what is the kind of best robe that he gives? ఆయన మనకిచ్చే వస్త్రాలు ఎలాంటివో వ్రాయబడింది. The robe of righteousness, ఆయన మనకు నీతి అనే వస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. the garment of salvation. ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. The moment you enter into the presence of God, ఎప్పుడైతే దైవ సన్నిధిలోకి ఏ క్షణాన ప్రవేశిస్తామో, your father not only embraces you, అప్పుడు కేవలం తండ్రి కౌగిలించుకోవడం మాత్రమే కాదు, without your knowledge he changes your nature. నీకు తెలియకుండానే నీ యావత్తు స్వభావాన్ని మార్చివేస్తాడు. Holiness comes back, పరిశుద్ధత మరలా తిరిగి వస్తుంది. sanctification comes back. పరిశుద్ధమైన కడగబడిన జీవితం తిరిగి మరలా వస్తుంది. What a privilege. ఎంత అధిక్యత. Secondly, he said, రెండవదిగా ఆయన ఏమన్నారు, put a ring in his finger. ఇదిగో ఆయన వ్రేలికి ఉంగరాన్ని పెట్టండి. It is true that he has taken away his share of the property, అవునవును, ఆయన ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడు, ఆ సంగతి వాస్తవమే. but that doesn't matter.
అయితే అది ఇప్పుడు ప్రాముఖ్యం కాదు. I still have riches to give him. ఇంకను ఆయనకి ఇవ్వడానికి నా దగ్గర ఆస్తి ఉంది. I still have riches to give him. ఇంకను ఆయనకి ఇవ్వడానికి నా దగ్గర ఆస్తి మిగిలి ఉంది. If you read Genesis 27 and verse 38, ఆది కాండము 27వ అధ్యాయము 38వ వచనాన్ని మీరు చదివినట్లయితే, Jacob took all the blessings which his father had. అక్కడ తండ్రి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు తీసుకున్నాడు. Then his brother Esau came. ఆ తరువాత సోదరుడైన ఏశావు వచ్చాడు. He said, Dad, అయ్యా నాన్నగారు, do you have only these blessings? కేవలం ఈ ఆశీర్వాదాలేనా? Have you not reserved any blessings for ఇంకే me? ఆశీర్వాదాలు నా కోసం మిగిల్చి ఉంచలేదా? Isaac really had some blessing for him also. వాస్తవానికి ఇస్సాకు ఆయన కోసం కూడా కొన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచాల్సింది. When we come into the house of God, కానీ మనం దేవుని సన్నిధిలోని చేరి వచ్చినప్పుడు, into our father's home, మీ యొక్క తండ్రి ఇంటిలో, he says, put the ring back. ఆయన అంటున్నాడు, తిరిగి మరలా నా కుమారుడికి ఉంగరాన్ని పెట్టండి. Put the ring back. ఆ యొక్క తిరిగి ఉంగరాన్ని మరలా పెట్టండి. If you read Genesis chapter 42, ఆది కాండం 42వ అధ్యాయాన్ని verses చదివినట్లయితే, 42 and 40, 42, 40వ వచనాలు చదివినట్లయితే, the great Pharaoh took his ring, గొప్ప ఫరో తన ఉంగరాన్ని తీసి put it into the finger of Joseph. అది యోసేపు వ్రేలుకు పెట్టాడు. Joseph was only a prisoner. కేవలం యోసేపు చెరసాల్లో ఉన్న ఖైదీ. He has come in the prisoner's dress. ఆ యొక్క ఖైదీ వస్త్రాలతోనే వచ్చాడు. He said, remove those dress. ఆయన అన్నాడు, ఆ వస్త్రాలు తీసివేయండి. Give him the light dress, ఆయనకి శ్రేష్టమైన వస్త్రాలు ఇవ్వండి. white dress, తెల్లని వస్త్రాలు ఇవ్వండి. yeah, majestic dress. ఆ యొక్క మహిమోన్నతమైన వస్త్రాలు ఇవ్వండి. Then he took the ring, ఆ తరువాత తన ఉంగరాన్ని తీశాడు. placed it in his finger, అది తీసి ఆయన వ్రేలికి పెట్టాడు. and said, Joseph, ఆయన అంటున్నాడు, యోసేపు, you are not going to be a great ruler of this nation. ఇదిగో ఈ దేశానికి గొప్ప పరిపాలకుడు మాత్రమే కాదు, You will rule my house also. నీవు చివరికి నా ఇంటిని కూడా పరిపాలన చేస్తావు. You will rule my house also. నా ఇంటిని కూడా పరిపాలన చేస్తావు. What a privilege. ఎంత ఆధిక్యత. The father took a ring and put it into the finger of this prodigal son. తండ్రి తన ఉంగరాన్ని తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి మరలా ధరింప చేశాడు. Son, don't think that you are an orphan. కుమారుడా, నీవు అనాథగా భావించొద్దు. No, అలా I భావించొద్దు. can still give you anything that you want. ఇంకను నీకేమి కావాలో అది నీకు అనుగ్రహిస్తాను. Because I am a rich man. ఎందుకనగా నేను ఐశ్వర్యవంతుడై ఉన్నా. When I went to Madras, నేను చెన్నై మద్రాసు వెళ్ళినప్పుడు I was building a home. నేను ఒక ఇల్లు నిర్మాణం చేస్తున్నా. The bank gave me money, బ్యాంకు వారు నాకు ధన సహాయం so I was చేశారు. building a home. కనుక ఇల్లు కడుతూ ఉన్నాను. One day they were putting the mosaic flooring, ఒకరోజు ఏం చేస్తున్నారంటే మొజాయిక్ ఫ్లోరింగ్ వాళ్ళు వేస్తున్నారు. and they are very busy. చాలా రద్దీగా ఉన్నారు. Nobody should come into the house. ఫ్లోర్ వేస్తున్నాం కనుక ఎవరు లోనికి రాకూడదు అన్నారు. My daughter Angel was just 6 years old. ఆ సమయంలో మా కుమార్తె ఏంజల్ గారికి 6 సంవత్సరాల వయసు. She went to see the house, how it was being built. ఆమె ఇల్లు కడుతున్నారు కదా, అది ఎలా ఉందో చూద్దామని త్వరగా వస్తున్నారు. Outside it was rainy. బయట ఏమో వర్షం పడుతుంది. She walked into the muddy water. ఆమె ఏం చేసింది, మురికి నీళ్ళలో నుంచి నడుచుకుంటూ వచ్చింది. Her whole feet were full of mud. ఆమె 2 పాదాలు పూర్తిగా మురికిగా మారిపోయాయి. With that she wanted to come into the house. ఆ యొక్క కాళ్ళతో ఆమె ఇంట్లోకి రావాలనుకుంటుంది. The people who are putting the mosaic flooring said, అక్కడ మొజాయిక్ ఫ్లోర్ వేస్తున్న వారేమన్నారంటే, no, don't come in. లోపలికి రావద్దు We అన్నారు. are putting the mosaic flooring. ఎందుకంటే మొజాయిక్ ఫ్లోర్ వేస్తున్నా. Only 6 years old. కేవలం 6 సంవత్సరాల వయసు అప్పుడు ఆ Just పాపకు. stood there for some time. అక్కడ ఒక నిమిషం నిలబడింది. Then she said, ఆమె అంది, this is my house. ఇది నా ఇల్లు అంది. This is my house. ఇది నా ఇల్లు Who అంది. are you to tell me not to come in? అసలు మీరెవరు నన్ను రావద్దంటానికి? With all the mud she entered the house. ఆ మట్టి బురద కాళ్ళతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. Spoiled the whole mosaic flooring. మొజాయిక్ ఫ్లోర్ అంతా పాడు చేసేసింది. When we come in, we come defiled. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు Defiled by the word. లోకము చేత అపవిత్రపరచబడి వస్తుంటాం. Covetousness of this world. ఈ లోకం యొక్క అపవిత్రత కాముకత్వముతో వస్తూ ఉంటాం. Sexual immorality of this world. లైంగిక పరమైన అవినీతి ఈ లోకములో ఉండగా అలాంటి కార్యాలతో వస్తుంటాం. But when we come in, కానీ మనం లోనికి వచ్చినప్పుడు God says, దేవుడు అంటున్నాడు, come in Dinakaran. దినకరన్ లోనికి రా. Come in Stephen. స్టీఫెన్ లోనికి రా. Come in Joy. జాయ్ లోనికి రా. This is your house. ఇది నీ ఇల్లు. What a privilege. ఎంత ఆధిక్యత. He has put a ring in your hand. ఆయన నీ చేతికి ఒక ఉంగరాన్ని తొడిగేవాడై ఉన్నాడు. And the third thing he gives is a pair of sandals. ఆ తర్వాత 3వ సంగతి, చక్కని చెప్పుల జోడు ఆయనకు తొడిగించాడు. He said, let me go back to my father's home. తిరిగి మరలా నా తండ్రి ఇంటికి వెళ్దాము అనుకున్నాడు. I perish in hunger. ఇదిగో ఆకలితో నశించిపోతున్నా. Nowhere to go. ఎవరు కూడా వెళ్ళేవారులే. I have come to the end of the road. నేను ఆ యొక్క రోడ్డు చివరికి I వచ్చేసాను. have come to the end of my life. నా జీవితాంతానికి వచ్చేసాను. God said, దేవుడు అన్నాడు, I am going to put new brand
of brand pair of sandals. ఇదిగో నూతనమైన క్రొత్త పాదరక్షల్ని నీకు అనుగ్రహిస్తానంటున్నా. My brother, నా సోదరుడా, my sister, నా సహోదరి, Psalm 94 and verse 18 says, 94వ కీర్తన 18వ వచనంలో Psalmist says, కీర్తనాకారుడు అంటాడు, oh, when I say my foot is slipping, అయ్యో నా పాదము తొట్టిల్లుతుందని నేను అన్నప్పుడు His grace lifts me up. ఆయన కృప నన్ను పైకి The లేవనెత్తుతోంది. prodigal son said, తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, Dad, I have nowhere to go. అయ్యా ఎక్కడికి వెళ్ళాలో నాకు దారి లేదు, I have come to the end of the road. నా జీవితాంతానికి వచ్చేసాను. And God's grace lifted him up. దేవుని కృప ఆయన్ని పైకి లేవనెత్తింది. Put a brand new pair of sandals. నూతనమైన జత పాదరక్షలు ఆయనకి తొడిగించారు. And he said, go. ఆయన అన్నాడు, ఇక లోనికి వెళ్ళు. When we come into the church of God, మనము దేవుని యొక్క సన్నిధైన మందిరానికి వచ్చినప్పుడు, into the presence of the Almighty God, సర్వశక్తి గల దేవుని సన్నిధి లోనికి వచ్చినప్పుడు, totally broken-hearted, పూర్తిగా ప్రతులైన హృదయంతో, totally depressed, పూర్తిగా ఒత్తిడిలో He lifts us again. ఆయన మరలా పైకి లేవనెత్తుతాడు. Once I was very sick ఒకవైపు ఏమో మరీ బలహీనత, and I was literally dying. నేను ఆ సమయంలో మరణించే పరిస్థితిలో ఉన్నాను. And I was praying and praying. నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. I saw a vision. నేను ఒక దర్శనాన్ని చూశాను. I saw myself walking in a beautiful road. ఓ మంచి రోడ్డు మీద నడుస్తున్నట్టుగా దర్శనంలో నన్ను నేను చూసుకున్నాను. Suddenly this road came to an abrupt end. అకస్మాత్తుగా ఈ యొక్క రోడ్డు నేను వెళ్తున్నది అనుకోకుండా ఒక అంతానికి వచ్చేసింది. Oh, there was a big valley. అక్కడ చూస్తే పెద్ద లోయ ఉంది. And inside the valley I saw ఆ యొక్క లోయలోనికి నేను చూచినప్పుడు very cruel and dark figures. చాలా చీకటి భయంకరమైన బొమ్మలు, చిత్రాలు కనబడుతున్నాయి. They were screaming. వారు కేకలు వేస్తున్నారు. They were jumping to catch me. వారు నన్ను పట్టుకోవడానికి ఎగురుతూ ఉన్నారు. And they said, this is the fellow who is stopping our people from going to hell. ఇదిగో మన ప్రజల్ని మనం నరకానికి తీసుకెళ్తుంటే వారి నరకానికి రాకుండా ఆపుతున్న వ్యక్తి ఇతడే అంటున్నారు. He is robbing our people and sending them to heaven. ఇదిగో మన ప్రజలను ఇతను దొంగిలించి పరలోకానికి పంపిస్తున్నాడు అని కేకలు We వేస్తున్నారు. want his blood. ఇదిగో ఈయన రక్తం మనకు కావాలి. We want his blood. ఆయన రక్తం మనకు కావాలి. I was terrified. నేను భయపడుతూ ఉన్నాను. Then I saw a big hand coming down. అప్పుడు నేను పెద్ద హస్తం దిగి రావడం చూచాను. He said, get up. ఆయన అంటున్నాడు, Get in, my son. దిగు నా కుమారుడు లోయలోకి. Got up into the big hand. ఆయన తన చేతున్న ఆ విధంగా దించాడు. It crossed the valley. ఆయన యొక్క లోయను దాటించాడు. These dark figures were jumping up to catch me. నన్ను పట్టుకోవడానికి ఈ యొక్క చీకటి శక్తులు పైకి ఎగురుతూ ఉన్నాయి. The more they jumped, అవి ఎంత ఎగురుతూ ఉన్నా the more the hand went up. ఆ హస్తం నన్ను పైకి లేవనెత్తి నడిపిస్తోంది. Crossed the valley. ఆ యొక్క లోయను దాటించింది. Put me on the other side. నన్ను అవతల ఒడ్డుకు చేర్చింది. I saw the same road again. అదే దారి మరలా నేను చూచాను. And I heard the voice of God. నేను దేవుని స్వరాన్ని విన్నాను. Go forward. వెళ్ళు, ముందుకు వెళ్ళు. Go forward. ముందుకు వెళ్ళు. Don't look back. వెనక్కి చూడవద్దు. Don't look back. వెనక్కి చూడవద్దు. When we come into the temple of God, మనము దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు some word will touch us. ఒక్క మాట మనల్ని తాకుతోంది. The word read in the Bible వాక్యములో చదివిన ఒక్క మాట మనల్ని or తాకుతోంది. preached here. లేకపోతే వాక్య సందేశంలో మాట Or తాకుతోంది. some word, some truth through the song. లేకపోతే పాటలలో ఉన్న ఒక సత్యం మనల్ని తాకుతోంది. God will say, అప్పుడు దేవుడు అంటాడు, go forward. ముందుకు వెళ్ళు. Go forward. ముందుకే వెళ్ళు. Don't look back. వెనక్కి చూడవద్దు. What a privilege. ఎంత ఆధిక్యత. We get so much encouraged. ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటాం. When Jesus speaks about his father's home, యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి ఇంటి గురించి he మాట్లాడుతున్నప్పుడు speaks about one more side of his father's home. ఆయన తన తండ్రి ఇంటి యొక్క మరొక వైపున గురించి కూడా మాట్లాడారు. John 14:2. యోహాను సువార్త 14:2 In my father's house there are many mansions. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. He talks about heaven. ఆయన పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. Yes, when we come into the Holy Trinity Church, అవును, మనం సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చికి వచ్చినప్పుడు he says, this is my father's house. ఆయన అంటున్నాడు, ఇది నా తండ్రి నివాసం. My heavenly father's house. నా యొక్క పరలోకపు తండ్రి నివాసం. Here I will dwell as long as I am in this world. నేను ఈ లోకంలో ఉన్నంత కాలం ఇక్కడ నివాసం చేస్తాను. But someday I will close my eyes in this world. అయితే ఒక రోజున ఈ లోకంలో నా నేత్రాలు మూసివేస్తాను. I'll go to heaven. అప్పుడు పరలోకానికి వెళ్తాను. My father will wait for me. అక్కడ నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. And he will have a mansion for me. ఆయన నా కొరకై నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. What a hope that we have. ఎంత గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. What a hope. ఎంత నిరీక్షణ. Are we afraid of death? మనం మరణానికి భయపడుతున్నామా? Certainly not. ఖచ్చితంగా భయపడ్డం లేదు. The day we close our eyes in this world, ఏ రోజు ఈ లోకంలో మన కళ్ళు మూస్తామో, oh, we will wake up
in heaven. అదే క్షణాన పరలోకములో కళ్ళు తెరుస్తా. Jesus will say, యేసు అంటాడు, welcome my son. నా కుమారుడా స్వాగతం. Finally you made it. ఆయన ఎంతగానో సిద్ధం చేశా. You have come into your father's home. ఇదిగో నీవు నీ తండ్రి ఇంటికి వచ్చావు. I have kept a mansion for you. నీ కొరకై నివాసాన్ని భద్రపరిచాను. What a joy it ఎంత will be. సంతోషం అది, What a thrill. ఎంత ఆనందం అది. This happened in Bangalore. ఇది బెంగళూరులో జరిగిన సంఘటన. In a church like this in Bangalore, బెంగళూరులో ఇలాంటి ఒక దేవుని మందిరంలో there was an elder in the church. ఆ సంఘంలో ఒక పెద్దగారు ఉన్నారు. A good man. చాలా మంచి వ్యక్తి. Everybody loved him. అందరూ ఆయన్ని ప్రేమిస్తారు. If Sunday comes, he can be found only in the church all the time. ఆదివారం కనుక వచ్చిందంటే ఎప్పుడు మందిరంలోనే ఉంటారు ఆయన. He will go home only after the last service. ఆఖరి సర్వీస్ అయిపోతేనే అప్పుడు ఇంటికి వెళ్తాడు. One day, ఒక రోజున the morning service was over. ఉదయకాల సర్వీస్ అయిపోయింది. He was talking to the pastor. ఆయన పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. Suddenly he said, అకస్మాత్తుగా ఆయన I am ఏమన్నాడంటే, not feeling all right. అయ్యా నాకేదో బాగున్నట్లుగా లేదు, I think my heart is getting affected. ఏదో నా హృదయానికి కొంచెం బాధ కలుగుతున్నట్లుగా ఉంది. The pastor jumped up, వెంటనే పాస్టర్ గారు పైకి లేచాడు. called everybody, అందరిని పిలిచాడు. and said, let us take him to the hospital. అందరూ కలిసి ఈ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు. The elder said, పెద్ద అన్నారు, take me home. అయ్యా నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి, Take me home. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి, Let me go home first. నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అన్నాడు. Very reluctantly, the pastor took him home. అయితే పాస్టర్ గారు ఎంతో బలవంతంగా కష్టపడి ఆయన ఇంటికి తీసుకుని Then వెళ్ళారు. he said, ఆయన అన్నారు, play that particular album in which the Dinakarna sung the song, Lead Kindly Light. మా యొక్క ఇంటిలో ఓ ప్రత్యేకమైన పాటల సంకలనం ఉంది. అందులో దైవజనులు దినకరణ గారు పాడిన మంచి పాట ఒకటి ఉంది. Lead Kindly Light. ఆ యొక్క దయగల జీవితాన్ని నడిపించండి అనే పాట. I have sung it in Tamil. నేను తమిళ్లో ఆ పాట పాడాను. The pastor was restless. ఆ సమయంలో పాస్టర్ గారికి అసలు విశ్రాంతే లేదు. He said, I must take him to the hospital. అయ్యో ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతుకుతాడు What కదా is this అనుకున్నా. nonsense this man is asking for? మరి ఈ పెద్దగారేంటి హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళి క్యాసెట్ లో పాట విందామంటాడు. And they played the music. వారు ఆ విధంగా సంగీతాన్ని వినిపించారు. Lead Kindly Light. ప్రభువా దయగల నా జీవితాన్ని కొనసాగింపనివ్వండి. Lead kindly light amid the encircling gloom. Lead thou me on. The night is dark and I am far from home. Lead thou me on. Keep thou my feet, I do not ask to see the distance in one step enough for me. As I finished నేను singing this ముగించబోతుండగా song, ఈ పాటను పాడదాం. he was gone. ఆ పాట అయిపోగానే ఆయన ముగించబడింది. ఆయన జీవితం Peacefully closed his eyes. సమాధానంగా తన కళ్ళు మూసేశాడు. He smiled నవ్వాడు. and he went away to heaven. నేరుగా దైవ రాజ్యానికి వెళ్ళిపోయాడు. What a hope! ఎంత గొప్ప నిరీక్షణ, What a hope! ఎంత గొప్ప నిరీక్షణ. Why we come to the church on a Sunday? ఆదివారం రోజున దేవుని మందిరానికి ఎందుకని చేరి వస్తున్నాం? To remind ourselves, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి. there is a beautiful mansion waiting in my Father's house in heaven. ఇదిగో పరలోకములో నా తండ్రి ఇంట నా కొరకై ప్రత్యేకమైన సౌందర్యవంతమైన నివాసం ఉంది. There we will sing with the saints of God. అక్కడ దేవుని పరిశుద్ధులతో కలిసి పాడగలుగుతాం. We'll meet Abraham, Isaac and Jacob. అక్కడ అబ్రహామును, ఇస్సాకును, యాకోబును We కలుసుకోగలుగుతాం. will meet our forefathers, అక్కడ మన ఆది పితరులను the కలుసుకోగలుగుతాం. prophets of God. అక్కడ దేవుని ప్రవక్తలను కలుసుకుంటాం. What a joy it would be. ఎంత సంతోషకరంగా ఉండబోతోందో. భక్తులతో పాడేదం పరమ సభ ముక్తి కోరి కూడేదం. భక్తులతో పాడేదం సత్ప్రీతి చేర్చు దయామూర్తి పక్షాన సత్ప్రీతి చేర్చు
దయామూర్తి వక్షాణ సౌఖ్యం సవి చూసే సంతృప్తులతోని భక్తులను పాడేదం భక్తులతో పాడేదా పరమ సభ ముక్తి కోరి కూడేదా భక్తులతో పాడేదా తల్లి దయతోడున్నా ఘనదేవాని శిశువు కనుమూయుచుండగా తల్లి దయతోడున్నా ఘనదేవాని శిశువు కనుమూయుచుండగా వెలిగే మెలిమి బంగారు మహిమ స్వరూపుడ వెలిగే మెలిమి బంగారు మహిమ స్వరూపుడ నిర్మలుడా పాద దర్శనం అందించు భక్తులతో పాడేదన్ పరమ సభ ముక్తి కోరి కూడేదన్ భక్తులతో పాడేదా సత్ప్రీతి చేర్చు దయామూర్తి పక్షాణ సత్ప్రీతి చేర్చు దయామూర్తి పక్షాణ సౌఖ్యం సవి చూసే సంతృప్తులతోని భక్తులతో పాడేదన్ పరమ సభ ముక్తి కోరి కూడేదన్ భక్తులతో పాడేదన్ భక్తులతో పాడేదన్ భక్తులతో పాడేదన్ భక్తులతో What a joy! ఎంత గొప్ప సంతోషం, What a thrill! ఎంత గొప్ప మహదానందం. Someday we will go and see ఒక రోజున our Father's home in heaven. ఒక రోజున వెళ్లి పరలోకములో తండ్రి నివాసములో నేను కలుసుకుంటా. Especially those who have given their lives for God's ministry. ప్రత్యేకంగా ఎవరైతే వారి జీవితాలను దేవుని సేవ కోసం సమర్పించుకున్నారో వారిని దీవించేవాడై ఉన్నాడు. God will bless them and lift them up to great heights in this world. దేవుడి లోకములో వారిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థాయికి ఎదిగించేవాడై ఉన్నాడు. Bless them in their education. వారి విద్యలో వారిని దీవించేవాడై ఉన్నాడు. Bless them in their employment. వారి యొక్క ఉద్యోగాల్లో వారిని దీవించేవాడై Bless them ఉన్నాడు. in their business. అలాగే వారి వ్యాపారాల్లో వారిని దీవించేవాడై And ఉన్నాడు. use them also mightily. అలాగే దేవుని సేవలో కూడా బలంగా వాడుకునేవాడై God ఉన్నాడు. will write all these in your account in heaven. దేవుడు ఈ యొక్క ఆధిక్యతలన్నీ కూడా పరలోకంలో మీ ఖాతాలో రాసి ఉంచుతాడు. Philippians 4:17 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:17 God has an account open in heaven for each one of you. మీలో ప్రతి ఒక్కరి కొరకు పరలోక రాజ్యంలో ఒక ఖాతా అకౌంట్ తెరవబడి ఉన్నది. The number of souls you win would have been written over there. ఎన్ని ఆత్మలు రక్షించబడ్డ నువ్వు సహకరించావో అక్కడ రాయబడుతోంది. According to the number of souls you win, the mansion also will be bigger. ఎన్ని ఆత్మలు సంపాదించడానికి నువ్వు సహకరించావో నీ నివాసం కూడా అంత గొప్పగా ఉంటుంది. Someday when we go to heaven, ఒక రోజున మనం పరలోకానికి వెళ్ళినప్పుడు He will show your account. ఆయన మీ ఖాతా అకౌంట్ మీకు చూపిస్తాడు. He will tell you, ఆయన మీకు చెప్తాడు, from 11th to 13th August you have won so many souls. ఇదిగో ఆగస్టు 11వ తేదీ నుంచి ఎన్నో ఆత్మలు మీరు రక్షించారు. What a privilege. ఎంత గొప్ప భాగ్యం. And finally, ఆఖరుగా if you read Isaiah 56:7, యెషయా గ్రంథం 56:7 చదివినట్లయితే, Luke 19:46, లూకా సువార్త 19:46 చదివితే, God says, దేవుడు అంటున్నాడు, this is an house of prayer. ఇదిగో ఇది ప్రార్థనా ఇల్లయ్యుంది. Prayer for whom? ఎక్కడ, ఎవరి కోసం? House of prayer for the whole nation. ఇదిగో ఈ ప్రార్థనా నివాసం సకల దేశం కోసం. Anybody can come in. ఎవరైనా లోనికి రావచ్చు. Anybody can come in. ఎవరైనా లోనికి రావచ్చు. Anybody belonging to any nation can come. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా లోనికి రావచ్చు. Any religion can come. ఎవరైనా లోనికి రావచ్చు. And pray. వారు వచ్చి ప్రార్థన చేయొచ్చు. Psalm 65 and verse 2 say, 65వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట, O God who hears prayer, ఓ దేవా మా ప్రార్థన ఆలకించేవాడా, everyone shall come to you. ప్రతి ఒక్కరిని యొద్దకు
యొద్దకు రావాలి. But when you come and pray in the church of God, అయితే దేవుని ఆలయంలో యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు there is a speciality. అందులో ఒక ప్రత్యేకత ఉంది. The Bible says దేవుని యొక్క వాక్యం అంటోంది in 2nd Chronicle, రెండవ దినవృత్తాంతముల గ్రంథం chapter 7, 7వ అధ్యాయం 15 and 16, 15-16 వచనాలు. God says, దేవుడు అంటున్నాడు, my ears shall be here, ఇదిగో నా యొక్క చెవులు వినును, my eyes shall be open, ఇదిగో నా కళ్ళు తెరవబడి ఉంటాయి, ears shall be open, నా యొక్క చెవులు తెరవబడి ఉంటాయి, my name shall be here, నా యొక్క నామం ఇక్కడ ఉంటుంది, and my heart shall be here. నా హృదయం కూడా ఇక్కడే ఉంటుంది. Whatever you pray shall be heard here. నీవు ఏదైతే ప్రార్థన చేస్తావో నీకు అనుగ్రహించబడుతుంది. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యత. My dear brothers and sisters, నా ప్రశస్త సోదర సోదరీలారా, you must read 2nd Chronicles 30:27. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. When we come into the temple of God, దేవుని ఆలయంలోకి మనం చేరి వచ్చినప్పుడు, when our pastors stretch forth their hands and bless us, మన యొక్క సంఘ కాపర్లు వారి చేతులు చాపి దీవించినప్పుడు their blessing goes straight to heaven. వారి ఆశీర్వాదాలు నేరుగా పరలోకానికి వెళ్తాయి. No building can stop it. ఎవ్వరు కూడా ఏ దయ్యము దాన్ని ఆపలేదు, No devil can stop it. ఏ అపవాది దాన్ని ఆపలేదు. It goes straight into the presence of God, నేరుగా దైవ సన్నిధిలోనికి వెళ్తాయి. and God blesses us. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. That is the blessing that we get when we come into the temple of God. మనము దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు అలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. The house of God, దేవుని ఇల్లు, my Father's house, నా తండ్రి యొక్క నివాసం, house of prayer for everybody. అందరి కొరకై ప్రార్థనా మందిరం అనబడును. In a particular city in Tamil Nadu, తమిళనాడులో ప్రత్యేకమైన పట్టణంలో there is a beautiful church built next to the railway station. రైల్వే స్టేషన్ ప్రక్కనే సౌందర్యవంతమైన మందిరాన్ని నిర్మాణం చేశారు. It is on the way to the airport. అది ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఉంటుంది. People, when they come, ప్రజలు వారు వచ్చేటప్పుడు first they will go into the church. మొదట దేవుని మందిరంలోకి వెళ్తారు. 24 hours it is open. 24 గంటలు తెరవబడి ఉంటుంది. And then on the top of the church, ఆ తరువాత ఆ చర్చి యొక్క శిఖరాగ్ర భాగంలో the roof looks like a big Bible, open Bible. అక్కడ ఉన్న రూము పెద్ద ఓపెన్ చేసిన బైబిల్ లాగా ఉంటుంది. When you go in the plane, you can look into that Bible. అది గనక మీరు విమానంలో వెళ్తూ చూస్తే ఆ బైబిల్ కనబడుతోంది. Anyone who comes to that city ఎవరైనా సరే ఆ పట్టణానికి వచ్చారు అంటే will first peep into the church. ఖచ్చితంగా ఆ మందిరపు ఆలయంలోనికి వెళ్తారు. There they will pray. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. Lord, I am going for this business. ప్రభువా, ఇదిగో ఈ వ్యాపారం కోసం వెళ్తున్నాను, Bless this. మమ్మల్ని ఆశీర్వదించండి. Lord, I am going for an operation. ప్రభువా, ఇదిగో వైద్యం కోసం వెళ్తున్నాను, Help me. నాకు సహాయం చేయండి. I am going for an appointment. ప్రభువా, ఒక వ్యక్తితో అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నాను, సహాయం Help me in the చేయండి. interview. నాకు ఆ విధంగా ఇంటర్వ్యూలో సహాయం Like చేయండి. that, people come and pray. ఆ రీతిగా ప్రజలు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తారు. For them, it's a house of prayer. అది ప్రార్థనా మందిరం. Oh, you can pour anything, ఎవరైనా వారి విన్నపాలు తెలియచేయవచ్చు, and God will listen. దేవుడు అవన్నీ ఆలకిస్తాడు. He has to listen. ఆయన వినవలసిందే. Because according to Psalm 65:2, ఎందుకంటే 65వ కీర్తన 2వ వచనం he is ప్రకారం supposed to hear every prayer. ఆయన ప్రతి ప్రార్థన ఆలకించాలి. And he has said, ఆయన అన్నారు, he has committed. ఆయన దానికి ఒప్పందం చేసుకుని Oh, ఉన్నాడు. my heart will be here. అయ్యో, నా హృదయం అక్కడే ఉంటుంది, My name will be here. నా యొక్క మనుషులు అక్కడే My ఉంటారు, eyes will be open. నా యొక్క కళ్ళు తెరవబడి My ఉంటాయి, ears will be open. నా చెవులు తెరవబడి ఉంటాయి. I learned this from my mother. నేను మా తల్లిగారి దగ్గర నుంచి సత్యాన్ని My నేర్చుకున్నాను. mother used to tell me, మా తల్లిగారు ఏమని చెప్పేవారంటే, my son, నా కుమారుడా, when you were in my womb, నీవు నా ఇంట్లో ఉన్నప్పుడు I was very young. నేను చిన్నవానిగా ఉన్నాను. I thought I will never be able to give birth to you. నేను ఎప్పుడు కూడా నిన్ను కంటాను, నువ్వు నాకు పుడతావు అనుకోలేదు. One day I went to the church. ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళాను, Nobody was there. ఎవ్వరు లేరు అక్కడ. I knelt down నేను అక్కడికి వెళ్ళి మోకరించాను, and cried out to God, దేవునికి మొర్ర పెట్టాను. Lord, if you are merciful and give me a boy child, I'll give him back to you. ప్రభువా, నీవు కనికరము గలవాడవైతే ఒక మగ బిడ్డను నా దయచేయండి, ఆ బిడ్డను నేను నీకు ఇస్తానని చెప్పాను. I will name him as Samuel and give him back to you. నేను సమూయేలుగా పేరు పెట్టి ఆ బిడ్డ మరలా నీకు ఇస్తాను అని చెప్పాను. Let him be your prophet. ప్రభువా, నీ యొక్క ప్రవక్తగా ఉండనివ్వండి అని ప్రార్థన And you చేశాను. are born. ఆ తరువాత ఆయన జన్మించాడు. That is why అందుకనే I have given you the name Samuel Dinakar. నీకు కూడా శామ్యూయల్ దినకరన్ అని నేను పేరు పెట్టాను. So nothing will happen to you. అయితే నీకు ఏమీ కూడా జరగలేదు. Until you become a prophet, God will take care of you. నీవు ప్రవక్తవయ్యే వరకు కూడా దేవుడే నీ గురించి జాగ్రత్త వహిస్తాడు. And when you are 1.5 years old, నీవు 1.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు your right leg became afflicted with polio. నీ యొక్క కుడి కాలుకు పోలియో వ్యాధి సంక్రమించింది. You could not walk.
నడవలేకపోతూ ఉన్నావు. The doctor said, డాక్టర్లు ఏమన్నారంటే, your son will be a lame boy. ఖచ్చితంగా మీ కుమారుడు కుంటివాడైపోతాడని చెప్పారు. One day, ఒక రోజున there was nobody in the church. ఎవ్వరూ లేరు మందిరంలో. I carried you. నేను నిన్ను మోసుకుని వెళ్ళాను. And I cried out to God. నేను దేవునికి మొర్ర పెట్టాను. Lord, ప్రభువా, I have given this boy to you. ఇదిగో ఈ బిడ్డను నీకు ఇస్తున్నాను. I told you that he should be your prophet. ఈయన ప్రవక్త కావాలని నేను కోరుకున్నాను. Why you have made my son a lame boy? అయితే నాకెందుకు అవిటి కుమారుని అనుగ్రహించావు? He cannot walk. ఆయన నడవలేడు. Help me. ఆయన నాకు సహాయం చేయాలి. And she said, ఆమె అన్నారు, and the mighty power of God touched you. దేవుని యొక్క బలమైన శక్తి నిన్ను తాకింది. Yes, true to her word. అవును, ఆమె యొక్క వాక్కు నిజం I was చేయడానికి. a very fast hockey player. నేను చాలా వేగంగా హాకీ ఆట ఆడేవాడిని. I became a football player. ఆ తర్వాత ఫుట్బాల్ ఆడే ఆటగాడిని అయ్యా. As a first class runner, nobody can run with me. ఎవరు కూడా నాతో పాటు పరిగెత్తలేరండి రన్నింగ్ లో ఫస్ట్. Now I am 71 years old. ఇప్పుడు నాకు వయసు 71 సంవత్సరాలు. I have spent all my time on my knees only. నా సమయమంతా కూడా మోకాళ్ళ మీద గడిపా. Even today, how much time I spend in prayer? ఈ రోజు కూడా ప్రార్థనలో ఎంత సమయం గడిపానో తెలుసా? Easily 10 hours, 12 hours. కనీసం 10 నుండి 12 గంటలు ప్రార్థనలో I have to ఉంటా. pray for the whole world. సర్వలోకం కోసం ప్రార్థన చేస్తా. Thousands of people write to me. వేల కొలది మంది ప్రజలు నాకు రాస్తూ And ఉంటారు. they depend upon my prayer. వారు నా ప్రార్థన మీద ఆధారపడ్డారు. So I cry to the Lord. కనుక నేను దేవునికి మొర్ర పెడతా. Sincerely I pray. ఎంత నిశ్చయంగానో మొర్ర పెడతా. That is why my legs are weak. కనుకనే నా కాళ్ళు బలహీనమైపోయాయి. Oh my brother. ఓ నా సోదరులారా, Cheer up today. ధైర్యము తెచ్చుకోనండి. Cheer up today. ధైర్యము తెచ్చుకోనండి. Oh, my mother taught me మా తల్లి గారు నాకు నేర్పించారు. that God is waiting in the temple for me. దేవుడు నీ కొరకై ఆలయములో వేచి ఉన్నాడు. Oh, to listen to my cry. ఆయన నా యొక్క మొర్ర ఆలకించి ఉన్నాడు. Now think of this. ఇప్పుడు దీని గురించి ఒకసారి ఆలోచన చేయండి. This is God's house. ఇది దేవుని ఇల్లై ఉంది. God is waiting here. దేవుడు నీ కోసం వేచి ఉన్నాడు. Prayer answering God is waiting to receive. తప్పకుండా నీ ప్రార్థన విన్నపానికి జవాబు ఇవ్వడానికి వేచి ఉన్నాడు. A God who says, I am your father is waiting. నేను నీకు తండ్రిని అన్న దేవుడు నీ కొరకై వేచి ఉన్నాడు. What a blessed community we are. మనము నిజంగా ఎంత దీవించబడ్డ సమాజం అయి None ఉన్నాం. of you should be upset. మీలో ఎవరు కూడా తలకిందులైపోయినట్లుగా ఉండాల్సిన అవసరం None of లేదు. you should be discouraged. మీలో ఎవరు కూడా నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు. The more the problems come, ఎన్ని ఎక్కువ సమస్యలు నీకు వస్తాయో the more we will come to the church. అంతకంటే ఎక్కువగా దేవుని మందిరానికి నువ్వు రావు. The Bible says in Hebrews 10:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. Hebrews 10:25. హెబ్రీ 10:25. Others may fall out from the church, ఇతరులు సంఘము నుంచి దూరం అయిపోవచ్చు. but we will come to the church. అయితే మనము దేవుని మందిరానికి నిర్ణయాత్మకంగా వస్తాం. The more the problem, సమస్యలు ఎక్కువైన కొలది the more we'll walk into our father's home. మన తండ్రి ఇంటికి మరి ఎక్కువగా వస్తాం. We'll tell him, ఆయనతో చెప్తాం, Dad, I perish with hunger. అయ్యా నేను ఆకలితో నాశనమైపోవాలా? I perish with sickness. నేను రోగంతో నశించిపోతున్నాను. I perish with financial debts. ఆర్థికపరమైన అప్పులతో నశించిపోతున్నాను. I perish with court cases. ఇదిగో కోర్టు కేసుల్లో నేను నశించిపోతున్నాను. Dad, help me. నానా నాకు సహాయం చేయండి. Our dad will embrace us. వెంటనే మన నాన్నగారు మనల్ని Oh, కౌగలించుకుంటాడు. he will kiss us. ఆయన మనల్ని ముద్దెట్టుకుంటాడు. He will bless us forever. ఆయన మనల్ని నిరంతరమునకు ఆశీర్వదిస్తాడు. Let us take a vow that we will come to the church every Sunday. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తాను అనే ఒక ఒప్పందం చేసుకుందాం. గాచో నేను గాచో కాచడివాడు నిప్పుడు నెల్లప్పుడు కాపాడును దిగులేలా మనసా కాపాడును గాచో నేను గాచో గాచడివాడు నిప్పుడు నెల్లప్పుడు కాపాడును దిగులేలా మనసా కాపాడును ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున ఆ కానాను ఇవ్వలేదా వారిని పుడేనే నిర్మూలం చేతునని మళ్ళీ వలదన లేదా 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 లేదా
ప్రభు సంతాపముందలేదా, ప్రభు సంతాపముందలేదా, గాచును నేను గాచును, గాచెడివాడు నిప్పుడు నెల్లప్పుడు కాపాడును, దిగులేలా మనసా కాపాడును, కాపాడును, కాపాడును. Shall we pray? ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, I have faithfully preached what you wanted me to preach. ప్రభువా, నాకు మీరు ఏమని చెప్పమని చెప్పారో ఆ మాటలు నమ్మకంగా బోధించాను. Now embrace your children. ఇదిగో ఇప్పుడు మీ పిల్లల్ని కౌగిలించుకోనండి. They have not come to see a man. ప్రభువా, వారు మనిషిని చూడడానికి వచ్చిన వారు కారు, They have come to see you. వారు నిన్ను చూడడానికి వచ్చారు. You are the God of our forefathers. నీవే మా ఆది పితరుల దేవుడవై ఉన్నావు. They have come to see you, Lord. ప్రభువా, వారు నిన్ను చూడడానికి They have వచ్చారు. come to hear you, Lord. ప్రభువా, నిన్ను వినడానికి వచ్చారు. Embrace them. వారిని కౌగిలించుకోనండి, Kiss them. వారిని ముద్దెట్టుకోనండి, Bless them. వారిని ఆశీర్వదించండి, Wipe away their tears. వారి కన్నీటిని తుడవండి, Answer all their prayers. వారి ప్రార్థనలన్నిటికీ జవాబు అనుగ్రహించండి, Heal their sicknesses. వారి రోగాలను స్వస్థపరచండి, Break every witchcraft power. ప్రతి చేతబడి శక్తులు బద్దలు చేయండి, Perform miracles after miracles. అద్భుతాల వెంబడి అద్భుతాలు వారి కొరకై చేయండి. Bless them in every way. ప్రతి విధానాల్లో వారిని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్.